హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మన బార్వా గ్రామంలోని శ్రీ శ్రీ కోటిలింగేశ్వర పురాతన దేవాలయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఎంతకంటే ముందు నా యూట్యూబ్ ఛానల్లో కొత్తంగి గ్రామంలో పొత్తేశ్వర ఆలయం గురించి ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేయడం జరిగింది. మొదటిగా ఆ వీడియో చూశాక ఇప్పుడు చేస్తున్న వీడియోని చూడండి. అప్పుడే మీకు ఈ దేవాలయం గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయం, ఈ స్థలం పురాణం బట్టి ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తుండగా తూర్పు కనుమల్లో ఉన్న మహేంద్రగిరిపై నివాసం చేస్తున్న సమయంలో ఒకనాడు అర్జునుడు పొదాల చాటున క్రూర మృగం ఉన్నదని భావించాడు. ఆ క్రూర మృగం ఉన్నదని బాణ ప్రయోగం చేయగా అది ఒక కపిల గోవుకు తగిలి ఆ గోవు శరీర భాగముకు కొన్ని మైళ్ళు దూరంలో వరకు చల్లా చెదురై పడింది. ఆ క్రమంలో ఆ ఆవు రక్తపు చుక్కలు కోటికి ఒకటి తక్కువగా పడింది. అందుకే కోటి చుక్కలు పడుంటే ఇది కాశీ అయ్యేది. ఒకటి తక్కువగా పడింది కాబట్టి దీన్ని గుప్తకాశీ అని పిలుస్తారు. లింగాకృతి దాల్చుటచే శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతము మహాన్విత ప్రాంతం అని బార్వాగా పేరుని నామకరణం చేశారు. ఇప్పుడు ఈ గుడి గురించి పంతులు గారితో తెలుసుకుందాం. పాండవుల సర్వ రాజ్యాలు సిరి సంపదలు అన్నీ కూడా పోయి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏళ్ళు అజ్ఞాతవాసం, 13 ఏళ్ళ మొత్తం కలిపి ఇది చేస్తున్నప్పుడు మహేంద్రగిరి అరణ్యంలో వచ్చేసి వారు అరణ్యవాసంలో ఉన్నారు. అప్పుడు పాండువు తలక తండ్రి పాండురాజుకి పిండ తర్పణం చేయడానికి గండామృతం అనే ఒక జంతు మాంసంతో పిండ తర్పణం చేయాలి. ఆ జంతువు తలక ఆడవాలని కూడా అర్జునుడికి అయితే తెలియదు. ఆ ఋషభం కూడా వచ్చేసి ఆ జంతువు ఆకారం ఈ విధంగా ఉంటుందని చెప్తాడు. చెప్పిన తర్వాతను ఈ అర్జునుడు వచ్చేసి తన విలువచ్చితో వచ్చేసి ఒక జంతువుని వచ్చేసి సంధానం చేస్తారు. చేసినప్పుడు అది గోవు తగులుతుంది. ఆ గోవుకి ఎప్పుడైతే తగులుతుందో గోహత్య మహాపాదకం కాబట్టి ఆ ఋషభముడు ఏం చెప్తాడంటే పాండవులందరూ కూడాను ఎక్కడైతే నదీ సాగర సంగమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దహనపరచాలి. నదీ సాగర సంగమం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కానీ బార్వా వచ్చేసి నదీ సాగర సంగమం వచ్చేసి నది కూడా మహేంద్రగిరి అని చాలా తక్కువ ప్రాంతంలో వచ్చేసి సంగమిస్తుంది. కాబట్టి అలాంటి సంగమంలో వచ్చేసి వీటిని దహనపరచాలని అంటారు. ఆ మహేంద్రగిరి పర్వతాల్లోనేసి ఆ గోవు తనకు శిరస్సు అంతా కూడా అక్కడే పడిపోతుంది. కాబట్టి అది గోకర్ణేశ్వరుడిగా నామకరణం చేస్తారు. ఆ మార్గ మధ్యంలో కొత్తంగి అనే గ్రామంకి వచ్చినప్పుడు ఆ జంతువు తలక ఆ గోవు తలక పొత్తు అంతా కూడా పడిపోతుంది. అది లింగాన్ని తాగినట్టయితే మెత్తగా ఉండేది. వాటికి పొట్టేశ్వరుడు అని పెట్టారు. పొట్టేశ్వరుడు కాబట్టి కొత్తంగి పొట్టేశ్వరుడు. తర్వాతను ఈ మార్గమధ్యంలో వస్తుంటే బార్వా గ్రామం వచ్చారు. ఈ స్థలంలో వచ్చేసి ఆ గోవు తలుక పొట్టి పడిపోయింది. పొట్టేశ్వరులో ఆ మహేంద్రగిరిలో శిరస్సు పడిపోయింది. ఇంకేముంది, కలేబరం మాత్రం ఉంటుంది. ఆ కలేబరం నుంచి కారుతున్న రక్తం బొట్లు ఇక్కడ ఒక్కొక్కటి అలాగా బొట్లు పడుతూనే ఉన్నాయి. ఆ పడిన తర్వాత వచ్చేసి వాళ్ళు సముద్ర తీర ప్రాంతంకి వెళ్ళిపోయి ఆ నదీ సాగర సంగమంలో దహనపరుస్తారు ఆ గోవుతారు కలేబరాన్ని. తిరిగి వచ్చే ప్రయాణంలో ఈ స్థలం వచ్చినప్పుడు ఒక్కొక్క రక్తం బొట్టు ఒక్కొక్క లింగాకారంగా మారిపోతుంది, ఉద్భవించేది. కాబట్టి ఆ పడిన రక్తం చుక్కలు ఎన్ని పడ్డాయి? ఒకటి తక్కువ కోటి. ఆ కోటి లింగాలు వచ్చేసి వీటి బాబులు వచ్చేసి గుప్తకాశీ కోటి లింగాలుగా ఉద్భవించింది. ఉద్భవించినప్పుడు వచ్చేసి
కోట్లింగాలు అయితే ఇవన్నీ కూడా పడుతుందా? పట్టదు. కాబట్టి ఆవాల గింజంత పరిమాణంతో వచ్చేసి ఆ లింగాలతో ఆకృతి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఉంటుందో పాండవులు వచ్చేసి వీటిని ఈ మందిరాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత యజ్ఞము యాగాలన్నీ కూడాను చేసి పెడతారు. చేసిన తర్వాత వచ్చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారు. అయితే మనకి నదీ సాగర సంగమం వచ్చేసి ఎన్నో చోట్ల ఉన్నా పాండవులు వచ్చేసి కాలం మోపిన ప్రదేశం కాబట్టి మనకు ఎక్కడెక్కడో మనకు మహోదయాలు జరగవు. ఒక బార్వా గ్రామంలోనే జరుగుతాయి. మహోదయం అనేది అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక 12 సంవత్సరాలకు 11 సంవత్సరాలు పడుతుంది పుష్కర కాలం అనేసి. అయితే వీటిలో ఎక్కడైతే పంచపాండవులు వచ్చేసి అడుగు పెట్టింటారో ఆ అడుగు పెట్టి వారి చేత నిర్మితమైన ప్రతి ఒక్క మందిరం కూడా పుణ్యక్షేత్రం. వాళ్ళు కానీ అడుగు పెట్టకపోయింటే ఇక్కడ మహోదయం కూడా ఏర్పడదు. నదీ సాగర సంగమంలో ఎందుకంటే గార మండలం లేదా కళింగపట్నం అన్నీ కూడా నదీ సాగర సంగమంలో ఉన్నాయి. కానీ ఈ సంగమానికి ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే పాండవులు వచ్చేసి కాలమోపిన ప్రదేశం, పాండవుల చేత నిర్మితమైనది. ఈ కోటిలింగేశ్వర ఆలయం కూడాను పాండవుల చేత మొత్తం కూడా నిర్మితమైంది కాబట్టి గుప్త కాశీగా నామకరణం చేశారు. అదే ఒక చొక్క ఒక రక్తం చొక్కని కోటికి సరిపోయినట్లయితే ఇది కాశీ వారణాసి ఉత్తరప్రదేశ్. కాబట్టి ఎక్కడే కాదు ఎక్కడైనా సరే పాండవుల చేత నిర్మితమైన ప్రతి ఒక్క మందిరం పుణ్యక్షేత్రం. సరేనా? ఇది స్థల పురాణము అంటారు. స్థల పురాణం ప్రతి ఒక్క మందిరానికి స్థల పురాణం ఉంటుంది. స్థల పురాణం అంటే దాని అర్థం ఏంటంటే మందిరం వచ్చేసి విగ్రహాలు వచ్చేసి మనం పెడతాం. అసలు మందిరం ఏ విధంగా ఆవిర్భవించింది, దానికి కారణం ఏమిటి, రాజు ఉన్నాడా లేకపోతే మనసు ఉన్నాడా లేకపోతే ఇంకేదా అన్నప్పుడు ఆ ప్రతి ఒక్క మందిరానికి స్థల పురాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న స్థల పురాణానికి విశేషం ఏంటంటే పాండవులే స్థల పురాణం. వాళ్ళు వచ్చి పెట్టడం కోలం మోపి నిర్మాణం చేసిన మంత్రం కాబట్టి ఇది గుప్త కాశీ మహాపుణ్య స్థలం. సరేనా? శుభం.